This is the request from all NBK fans. Please. బాలే గారు మీ చేతులు కూడా సమీర్ గారు సార్ ప్లీజ్ జాయిన్ సార్ రమ్మండి యా మళ్ళీ చందు వెల్కమ్. చంటి గారికి షీల్డ్ ప్రెజెంటేషన్ 10 years ఈ షీల్డ్ ని బాలేబాబు గారి చేతుల మీదుగా చంటి గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్తో బాలేబాబు గారు, నా ఫస్ట్ అడుగు లెజెండ్తోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయపాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూమెంట్తో నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, గోపి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడడం ఆఫ్టర్ 10 years. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మాసివ్ సక్సెస్ లెజెండ్. అండ్ యా థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే ఈ రోజు 10 years ago మన ఫిల్మ్ లెజెండ్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్ అండ్ went on to become the biggest blockbuster as we all know. So it's a very special day and legend movie na career lone chala important, chala special movie and of course my biggest hit. So I feel very happy that I'm standing here. ఎందుకంటే ఆ తరానికి దిశానిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన పాత్ర వేసిన ఒక లెజెండ్, ఆ తరం లెజెండ్ ఆయన అయితే ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన ఈ లెజెండ్ బాలయ్య గారు. అలాగే లెజెండ్ అని టైటిల్ పెట్టడం కాదండి, ఆ పెట్టడంతో పాటు ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక దర్శకుడిగా నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే లెజెండ్ అంటేనే చరిత్ర సృష్టించేవాడు, అలాగే చరిత్రను తిరగ రాసేవాడు. ఈ సినిమా అదే చేసిందండి. ఒక అద్భుతమైన చరిత్ర సృష్టి 10 సంవత్సరాలు ఆడి ఒక అద్భుతమైన 3 years ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. అలాగే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందండి. ఎందుకంటే 3 వారాల పాటు సినిమా థియేటర్లో ఆడితే చాలు అనుకునే రోజుల్లో 3 సంవత్సరాల పాటు ఒక థియేటర్లో ఆడటం అనేది నాటి జోకండి. అది ఎలా పడితే అలా సాధ్యమయ్యేది కాదు. ఒకేసారి మరి గతంలోకి వెళ్తే 30 సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి. అలాగే 105 సెంటర్లో ఆ రోజుల్లో శత దినోత్సవం జరుపుకుని నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి, ఒక వీరసింహారెడ్డిలో ఎన్ని సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది, నాకు అదృష్టం కలిగిందని. ఆ కళామ తల్లి చల్లని ఆశీస్సులు, ఆవిడ ఆశీస్సులు, కళామ తల్లి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండబట్టి ప్రేక్షకులు, మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకత అది. నేను అన్నాను ఇంతకుముందు, ఎప్పుడు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను. సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందు ఆలోచించాలి. ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం.